హలో అండి. నమస్కారం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ 'నీపై చాలా ప్రేమ ఉంది' ఎపిసోడ్ 38. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ రూపా. సిస్టమ్ వర్క్ చేస్తున్న రూపా వర్ధన్ రాగానే ల్యాప్టాప్ పక్కన పెట్టి, రా వర్ధన్, మీ నాన్నగారికి ఎలా ఉంది అని పలకరించింది. హీఈస్ ఫైన్, ఇంకొక 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తారు. కాఫీ తాగుతావా? 2 మినిట్స్ వెయిట్ చేయి అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చింది. రూపా, కాఫీ చాలా బాగుంది, సూపర్, థ్యాంక్ యూ అని నవ్వుతూ మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేస్తోంది రూపా. ఏంటి అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? అయిపోయింది వర్ధన్, లాస్ట్లో ఫినిషింగ్ కంప్లీట్ అయితే సబ్మిట్ చేయొచ్చని. మీ అక్క కనిపించట్లేదు, ఎక్కడ ఉంది? ఇప్పటి వరకు తనతో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించాను, కొంచెం రిలాక్స్ అవుతుందని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాను. ఓ సరే. కాఫీ తాగి వెళ్తూ రూపా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఈవినింగ్ కాసేపు బయటికి వెళ్దాం, వస్తావా? రిక్వెస్ట్గా అడిగాడు. ఏంటి వర్ధన్, ఏం మాట్లాడాలి? చెప్తాను, ఈవినింగ్ చెప్తాను. ఒక వయసులో ఉన్న అబ్బాయి ఒక వయసులో ఉన్న అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి అంటే అది ఏమిటో నేను ఊహించగలను. ప్లీజ్ వర్ధన్, నువ్వు నన్ను ప్రపోజ్ చేద్దామని అనుకుంటే మాత్రం అందుకు నేను సిద్ధంగా లేను. వర్ధన్ వైపు స్ట్రైట్గా చూస్తూ చాలా నార్మల్గా చెప్పేసింది రూపా. రూపా, అసలు నేనేం చెప్తానో వినకుండానే నువ్వేం చెప్తావో నాకు తెలుసు వర్ధన్. అందుకనే నీలో ఆశలు పెంచకుండా ముందుగానే నేను చెప్పేస్తున్నాను. ప్లీజ్, నాతో వర్కౌట్ అవ్వదు, వదిలేసే. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. రూపా, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నాకేం తక్కువ, బాగా చదువుకున్నాను, చూస్తున్నావుగా, మాకు స్టేటస్ కూడా బాగానే ఉంది. అంతో ఇంతో అందంగానే ఉంటాను, ఇంకేం కావాలి? ప్లీజ్ వర్ధన్, అలా మాట్లాడద్దు. నేను నిన్నెప్పుడూ అలా చూడలేదు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. దానికి ప్రేమ అని రంగులు దిద్ది మన మధ్య ఉన్న స్నేహాన్ని మాత్రం అస్సలు పాడు చెయ్యొద్దు. కానీ రూపా, నేను నిన్ను ఫ్రెండ్ లాగా చూడట్లేదు. ప్లీజ్ వర్ధన్, అలా మాట్లాడద్దు. నువ్వే ఆలోచించు రూపా, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. మా డాడీకి కూడా ఈ విషయం చెప్తాను. ఎవరు వద్దన్నా నేను చూసుకుంటాను. నీ గురించి ఎటువంటి బ్యాడ్ కమెంట్స్ వచ్చినా నేను లెక్క చెయ్యను. నీకే సపోర్ట్గా ఉంటాను. నీ చుట్టూ ఉన్న కష్టాలన్నిటికీ ఇది బెస్ట్ సొల్యూషన్. నిన్ను బాగా చూసుకుంటాను. ఐ ప్రామిస్ యూ రూపా. నీ లైఫ్ కూడా బాగుంటుంది, మీ అక్క లైఫ్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ నీ సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని వర్ధన్ రూప చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్తున్న వర్ధన్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది రూప. రూపా, రూపా పిలుస్తోంది దీప. దీప పిలవడంతో గబగబా లోపలికి వెళ్ళింది రూప. ఏంటక్క, ఏమన్నా కావాలా? రూపా, ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటి, నీకు వర్ధన్ మాటలు వినిపించాయా? మీ ఇద్దరూ చిన్నగా ఏమీ మాట్లాడుకోవట్లేదు, గొడవ పడుతున్నారు. తొందరపాటు నిర్ణయం మాత్రం తీసుకోవద్దు రూపా. అక్క, నేను ఆల్రెడీ నా డెసిషన్ వర్ధన్కి చెప్పేశాను. ఏమో, నాకెందుకనో భయంగా అనిపిస్తోంది. మొన్నటికి మొన్న వాళ్ళ నాన్న నీపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం, ఇప్పుడు కొడుకు ప్రేమ అంటూ తయారయ్యాడు. వీడేం చేస్తాడో అని భయంగా ఉంది. అక్క, వర్ధన్ అలాంటి వాడు కాదు. అందరూ అలాగే ఉంటారు అనుకోవడం తప్పు. వర్ధన్ నా దగ్గర ఈ డిస్కషన్ తీసుకువస్తాడని నాకెప్పుడో తెలుసు, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. రూపా, చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావా? మనం ఒంటరి ఆడవాళ్ళం. నేను నీకు తోడుగా ఉన్నా లేనట్లే. వాళ్ళ నాన్నకి నీ వల్లే ప్రమాదం జరిగిందని తెలిసినా వాళ్ళ నాన్నే కొడుకుకి చెప్పినా
తన ప్రేమని కాదన్నావు అన్న కోపం, వాళ్ళ నాన్నని అలాంటి పరిస్థితికి తీసుకువచ్చావు అన్న ఆవేశంతో ఏదైనా చెయ్యొచ్చు. నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక పెద్ద ప్రమాదం ఏర్పడుతోంది రూపా. ఇప్పటికైనా మనం అర్జున్ సార్ దగ్గరికి వెళ్తే మంచిది. ఎందుకక్క అంత భయం? నిజంగా అంతవరకు వస్తే వర్ధన్కి జరిగింది జరిగినట్లు చెప్తాను. వాళ్ళ నాన్న నీచమైన ప్రవర్తనని వర్ధన్కి చూపిస్తాను. నా పొజిషన్లో ఏ ఆడపిల్ల ఉన్నా ఏం చేస్తుంది అని అడుగుతాను. మనసున్నవాడైతే అర్థం చేసుకుంటాడు. తండ్రి కొడుకులు దూరం కాకూడదు అని ఊరుకున్నాను. కృష్ణమూర్తి చేసిన తప్పుకి వర్ధన్కి శిక్ష వెయ్యకూడదు అని సైలెంట్గా ఉన్నాను. ఏమోనే, పెద్దవాళ్లతో వ్యవహారం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుందేమో ఆఖరికి మన పరిస్థితి. అక్క, ఎప్పటికైనా నువ్వు నేను ఈ ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకోక తప్పదు. అర్జున్ సార్ మనకి భరోసా ఇచ్చారని ఆయన మీద ఆధారపడడం కరెక్ట్ కాదు. మన వల్ల ఆయన లైఫ్ ఎప్పుడూ డిస్టర్బ్ కాకూడదు. ఏంటి రూపా, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆంటీ గారి మాటలు అంతలాగా పట్టించుకోవాలా? అక్క, ఆంటీ గారు చెప్పింది కూడా నిజమే కదా. ఆవిడ తప్పు మాట్లాడినట్టయితే నేను పట్టించుకునేదాన్ని కాదు. కాత్యాయిని ఆంటీకి అర్జున్ సార్ ఒక్కరే కొడుకు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. బాగా చదివించారు. మంచి ఉద్యోగం వచ్చింది. చిన్న వయసులోనే సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు. వాళ్ళ ఆస్తిపాస్తులన్నిటికీ ఆయన ఒక్కడే వారసుడు. అలాంటి అర్జున్ సార్ లైఫ్ గురించి వాళ్ళ అమ్మగారు ఆలోచించడంలో తప్పులేదు. ప్లీజ్ అక్క, పదే పదే అర్జున్ సార్ని గుర్తు చేసి నన్ను బాధ పెట్టుకు. రూపా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావే. ఎవరో ఏదో అనుకుంటారని నీ మనసుని నువ్వే చంపేసుకుంటున్నావు. నేను గుర్తు చేయడం అంటున్నావు. నువ్వు అసలు అర్జున్ సార్ని ఎప్పుడైనా మర్చిపోయావా? రోజు నేను నిన్ను చూస్తూనే ఉన్నానుగా. రోజు అర్జున్ సార్ ఫోటో చూడకుండా నిద్రపోవు. రాత్రులు ఒక్కదానివి వెక్కి వెక్కి ఏడుస్తావు. నువ్వు బాధపడుతూ ఆయన్ని కూడా బాధ పెడుతున్నావు. రూప ఏమీ మాట్లాడకుండా కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. రూప తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ అర్జున్తో ఉన్న కొన్ని రోజుల్లో తాను దిగిన ఫొటోస్ అన్నిటినీ చూస్తోంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి. సారీ సార్, నిజంగానే నా పరిచయం మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతోంది కదా. మీరంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. కానీ నా ప్రేమ మీకు శాపంగా మారకూడదు. కొన్ని రోజులు మీ షెల్టర్లో ఉంటేనే నా వల్ల మీకు చాలా అవమానాలు జరిగాయి. నన్ను పెళ్లి చేసుకుంటే అందరూ మిమ్మల్ని ఏమని ప్రశ్నిస్తారో నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే నేను తట్టుకోలేను. ఎక్కడ ఉన్నా మీరు బాగుండాలి సార్. మీరు ఎంత బాధపడుతున్నారో అంతకు రెట్టింపు బాధ నేను అనుభవిస్తున్నాను దూరంగా ఉండి. కానీ ఇదంతా మీ మీద ప్రేమతోనే చేస్తున్నాను. నేను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అని మీకు క్లారిటీ వస్తే మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. చిన్నగా నన్ను మర్చిపోతారు. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అర్జున్ ఫోటో చూస్తూ అనుకుంటోంది రూప. అర్జున్ స్టేషన్కి రాగానే, సార్, ఒక స్పీడ్ పోస్ట్ వచ్చింది సార్ అంటూ ఒక లెటర్ తీసుకువచ్చి ఇచ్చాడు నారాయణ. అర్జున్ చూసి చూడనట్లు టేబుల్ మీద పెట్టి ఫైల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అర్జున్ పెండింగ్ కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ మిస్సింగ్ కేసెస్ మిస్టరీని ఎలాగైనా బ్రేక్ చేయాలని ఆ కేసుని బాగా స్టడీ చేస్తున్నాడు. నారాయణ పేరెంట్స్ అందరికీ కబురు పంపించడంతో అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అర్జున్ అందరినీ కూర్చోమని, చూడండి, మీ పిల్లలు ఎప్పటి నుంచి కనిపించట్లేదు. లాస్ట్ టైం ఎక్కడ కనిపించారు? మీతో లాస్ట్ టైం ఎక్కడ మాట్లాడారు? వాళ్ళల్లో ముందు రోజుల్లో ఏమైనా మార్పు గమనించారా? లవ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే మాతో క్లియర్గా చెప్పండి. ఏ విషయము మీరు దాచకుండా ఉంటేనే మేము మీ పిల్లల గురించి మీకు త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలము అని అర్జున్ చెప్పగానే అక్కడికి వచ్చిన పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి క్లియర్గా అర్జున్ అడిగిన వాటికి ఆన్సర్స్ ఇస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుని మీ పిల్లల గురించి ఏమైనా తెలిస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మేము ఏ లొకేషన్కి రమ్మనమని చెప్పినా మీరు రావాలి, సిటీలోనే ఉండండి. అర్జున్ చెప్పిన మాటలకి అలాగే సార్ అంటూ వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ దిగులుగా
అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ పేరెంట్స్ అందరూ. నారాయణ, మన సిటీలో ఉండే కాల్ గర్ల్స్ సెంటర్స్ అన్నిటికీ వెళ్ళి వచ్చారా? నిన్న చెప్పాను కదా. లేదు సార్, నిన్న డ్యూటీ అయిపోయేసరికి చాలా లేట్ అయ్యింది. ఇప్పుడు వెళ్తాను. ఓకే నారాయణ గారు, మీరు ఒక్కరు వెళ్ళొద్దు, స్టాఫ్లో ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళండి. ఎటువంటి చిన్న డౌట్ వచ్చినా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మిమ్మల్ని చూడగానే వాళ్ళు అలర్ట్ అవుతారు. అయినా కూడా తెలివిగా ఆలోచిస్తే చిన్న క్లూ అయినా తప్పకుండా దొరుకుతుంది. సరే సార్, ఇప్పుడే వెళ్తాను అంటూ నారాయణ మరొక 4 స్టాఫ్ని తీసుకుని కేసు ఎంక్వైరీ గురించి బయలుదేరాడు. అర్జున్ టేబుల్పై ఉన్న పెండింగ్ కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేసి తనకి వచ్చిన స్పీడ్ పోస్ట్ కవర్ని ఓపెన్ చేశాడు. అక్షరాలన్నీ అర్థం కాకుండా చిందరవందరగా ఉన్నాయి. నమస్కారం, నేను మీ శ్రేయోభిలాషిని. మీరు ఎవరి గురించి వెతుకుతున్నారో నాకు తెలుసు. వాళ్ళు కనిపించక బాధపడుతున్నారని అర్థమవుతుంది. మీరు వాళ్ళని కలవాలని అంటే నేను చెప్పినట్లు చేస్తే తప్పకుండా కలుస్తారు. అందుకు మీరు ఒక పని చేయాలి. గురువారం మర్చిపోకండి. గురువారం అంటే అని తారీఖుతో సహా చాలా క్లియర్గా మెన్షన్ చేసి, చూడండి, ఆ రోజు మీరు చాలా చక్కగా అందంగా రెడీ అయి పెళ్ళి కొడుకులాగా నేను చెప్పిన అడ్రస్కి రావాలి. ఇది డోర్ నెంబర్, ఇది ల్యాండ్ మార్క్. అక్కడ హడావిడి అంతా చూసి కంగారు పడకండి అని చాలా డీటెయిల్గా వివరాలన్నీ రాసి ఉన్నాయి. అసలు ఏంటి ఈ లెటర్, ఏమిటి ఈ అడ్రస్, నేను పెళ్ళికొడుకులాగా ఎందుకు రెడీ అయి వెళ్ళాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ మీ బ్రెయిన్లో పెట్టుకోవద్దు. ఇదంతా మిమ్మల్ని కలపడానికి మేము చేసే ప్రయత్నం. అండ్ ఇంకొకటి, మీరు ముందుగా వచ్చి ఎంక్వైరీ లాంటివి ఏమైనా చేస్తే మాత్రం నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయలేను. అక్కడ సిచ్యువేషన్ చూసి కొంచెం కంగారు పడతారేమో, ముందుగానే చెప్తున్నాను. మీరు ఒక అమ్మాయిని చూసుకోవడానికి రావాలి. అక్కడ అలాంటి ఏర్పాట్లు జరుగుతాయి. ఇదేంటి, పెళ్లి చూపులకు ఇంత బిల్డప్పా? ఒక అమ్మాయిని చూసుకోవడానికి రమ్మనమని ఇంత లెటర్ రాయాలా అని అనుకోకండి. ఇది ఉత్తుత్తి పెళ్లి చూపులు. అర్జున్ ఆ లెటర్ చదువుతుంటే పెదవుల మీద చిరునవ్వు ఆటోమేటిక్గా వస్తోంది. ఈ నాటకంలో మీరు పెళ్లి కొడుకుగా పార్టిసిపేట్ చేస్తే మీరు ఎవరి గురించి వెతుకుతున్నారో ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చేలాగా నేను చేస్తాను. ఇట్లు మీకు మంచి చెయ్యాలని అనుకునే ఆకాశ సీతమ్మ. లాస్ట్లో హెచ్చరిక, ఈ ఉత్తరం రాసింది ఎవరు, ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే మాత్రం మీ కలల రాణి మీ కళ్ళ ముందుకు రాదు, జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అలా కనుక చేస్తే నేను మీకు ఏ హెల్ప్ చేయలేను. ఎలా నమ్మాలి ఏంటి అని ఆలోచించద్దు. నేను టెర్రరిస్ట్ని కాదు. మిమ్మల్ని కిడ్నాప్ చేసే అంత సీన్ నాకు లేదు. టోటలీ నా నుంచి మీకు ఏ ప్రమాదమూ రాదు. ఒక్కసారి నేను చెప్పిన అడ్రస్కి వచ్చి ఒక్క 15 మినిట్స్ చక్కగా పెళ్లి కొడుకులాగా బిల్డప్ కొడుతూ కూర్చోండి. స్వీట్స్ స్నాక్స్ తిని ఎంజాయ్ చేయండి. నాకు ఇంతకు మించి మిమ్మల్ని కలపడానికి ఇంకొక ఐడియా రాలేదు. ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. నా మీద నమ్మకం ఉంచండి. ఇదంతా అబద్ధం కాదు. వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కదా నేను చెప్పింది అబద్ధమో నిజమో. ఇంకుంటానండి. ఇట్లు మీరు నా మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకూడదని, చేసినా మీ చేతికి నేను చిక్కకూడదు అని కోరుకుంటున్న అల్పప్రాణి ఆకాశ సీతమ్మ. ఆ లెటర్ చదివి అర్జున్ కళ్ళు మెరిశాయి. ఈ లెటర్ రాసింది ఎవరు? లాస్ట్లో ఆకాశ సీతమ్మ అని రాసింది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయే. పెద్దవాళ్ళల్లాగా లెటర్ రాయడానికి ట్రై చేసింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆ అల్లరి, ఆ మాటల్లో జోష్, పైగా తెలుగులో చాలా చాలా తప్పులు రాసింది. అర్థం చేసుకుని చదవడానికి టైం పట్టింది. ఖచ్చితంగా టీనేజ్ గాలే రాసింది. ఎవరై ఉంటారు? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రూప గురించి కాదు కదా? ఒకవేళ ఆటో డ్రైవర్ అయి ఉంటాడా? లేదు, ఖచ్చితంగా అమ్మాయే రాసింది ఈ లెటర్. ఎవరైతే ఏమిటి, హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు. ఇదంతా అబద్ధమైతే? ఒక్క నిమిషం ఆలోచించాడు. అబద్ధమో నిజమో రూపని చేరుకునే ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు. ఒకవేళ ఇది నిజమైతే తనని మిస్ అవుతాను. ఖచ్చితంగా వెళ్ళాలి. ఈరోజు బుధవారం అంటే రేపే కదా. చాలా రోజుల తర్వాత అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యంగా చూస్తోంది సుభద్ర. ఏంటి సార్ నవ్వుతున్నారు? ఏమీ లేదు సుభద్ర, నాకు అర్జెంట్ పని ఉంది. ఏదైనా అవసరమైతే కాల్ చేయి వస్తాను అంటూ అర్జున్ ఆ లెటర్ పాకెట్లో పెట్టుకుని నవ్వుతూ బయటికి వెళ్ళాడు. అయితే నేను రూపని రేపు చూస్తానా? ఇదంతా అబద్ధం కాదు కదా? ఎన్ని రోజులయ్యింది తనని చూసి?
ఇదంతా నిజమో అబద్ధమో తెలియదు, కానీ రేపు నువ్వు నాకు కనిపిస్తావు అన్న భావన నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అర్జున్ కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళు. తాయారు, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా వడ్డించు, ఇంటికి రాగానే అన్నాడు అర్జున్. అర్జున్ అలా అడిగి ఎన్ని రోజులయ్యిందో. నవ్వుతూ మాట్లాడుతున్న అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఆ అటగే బాబు, చేతులు కడుక్కురండి అంది నవ్వుతూ తాయారు. అర్జున్ రూపని కలవబోతున్నాను అన్న ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. ఇదంతా నిజమే కదా అని పదే పదే అనుకుంటున్నాడు. అబ్బా తేజ, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తావు? గుర్తుంది, నాకు గుర్తుంది, రేపు నీ ఫ్రెండ్ పెళ్లి చూపులు. వస్తాను, తనని రెడీ చేయడానికి నాకు ఒక్క హాఫ్ అన్ అవర్ చాలు. నువ్వంత కంగారు పడకు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నాకేమీ మతిమరుపు లేదు, ఇన్నిసార్లు కాల్ చేయకు ప్లీజ్ కొంచెం విసుగుగా అంది రూప. అరే నాకు తెలిసే, నువ్వెందుకు మర్చిపోతావు, నువ్వు ఏమీ మర్చిపోవు. అంటే నువ్వు కొంచెం ముందుగా వస్తే బాగుంటుంది ప్లీజే అంది తేజ. ఒకటి చెప్పు, పెళ్ళికొడుకు వాళ్ళు ఏ టైంకి వస్తారు? మార్నింగా లేకపోతే ఈవినింగా? మార్నింగే వస్తారే, 11కి వస్తారు. సరే, నేను 9కి వచ్చేస్తాను, సరిపోతుందా? ఆ పని చేయి, బెటర్. సరే మహాతల్లి, అలాగే. నువ్వు ఇంకా కంగారు పడి నన్ను విసిగించద్దు. అయినా ఎప్పుడూ లేనిది ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావేంటి? రూపా, తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, తన పెళ్లి చూపులంటే నాకు ఆ మాత్రం కంగారు ఉంటుంది కదా. అవునా? నాకెప్పుడు చెప్పలేదు నువ్వు? అంటే మనిద్దరి మధ్య తన డిస్కషన్ రాలేదు కదా రూపా. నువ్వేదో పెద్ద ఆఫీసర్ లాగా క్వశ్చన్స్ వెయ్యకు రూపా. సర్లే, అయితే నేను నిన్ను పికప్ చేసుకోవడానికి 8:30కి వచ్చేస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్, నాకు చాలా పనులున్నాయి, ఇంకా కాల్ చేసి డిస్టర్బ్ చెయ్యకు. అంతగా నాతో మాట్లాడాలనిపిస్తే ఇంటికి రా. అమ్మో, నాకు కూడా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు రావడం కుదరదు, రేపు వస్తావు కదా, అప్పుడు మాట్లాడుకుందాం. అన్నట్లు కృష్ణమూర్తి అంకుల్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? వర్ధన్ని అడిగాను. 4 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని చెప్పాడు. ఓ ఓకే రూపా, నువ్వు జాగ్రత్త. అలాగే, బాయ్. బాయ్ రూపా. రూప కాల్ కట్ చేయగానే చిన్నగా ఎగురుతోంది తేజ. బాబోయ్, రేపే ఇద్దరు కలవబోతున్నారు, ఇద్దరిని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏదైనా తేడా వస్తే మధ్యలో నేనైపోతాను. కృష్ణమూర్తి అంకుల్ డిశ్చార్జ్ అవ్వడానికి 4 రోజులు టైం పడుతుంది. అతని నుంచి డేంజర్ బెల్స్ మోగకు ముందే రూపని మనం సేఫ్ జోన్లోకి పంపించాలి. సారీ రూపా, నిన్ను చీట్ చేస్తున్నాను అని అనుకోవద్దు. నేను నిన్ను సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా దగ్గర ఇంతకంటే వేరొక ఐడియా లేదు. నా మీద కోపం వస్తుందో ఏమో దీనికి అనుకుంటూ రేపటి ఉత్తుత్తి పెళ్లి చూపులకు ప్రిపరేషన్స్ చేస్తోంది తేజ. ఈరోజు ఇక్కడితో స్టోరీ ఆపుతున్నానండి. చాలా తక్కువ స్టోరీ ఇచ్చారు మీరు అని నా మీద కోపం తెచ్చుకోవద్దు. నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వస్తాను. అప్పుడే మళ్ళీ మీకు మండే స్టోరీ ఇవ్వగలను. వాయిస్ బాగుండాలి కదా ముందు. ఈరోజు కూడా స్టోరీ ఆపుదామని అనుకున్నాను, కానీ మీరు పాపం క్యూరియాసిటీగా ఎదురు చూస్తారని ఆపకుండా కంటిన్యూ చేశాను. నా మీద కోపం తెచ్చుకోకుండా అర్థం చేసుకోండి. ఉంటానండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ధన్యవాదాలు.